వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా లైక్ చేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. ఇంతకుముందు నేను చేసిన వీడియోలకి మీరు ఇచ్చే సపోర్ట్ మాత్రం వాహ్ వా వా అన్న, మీ అందరికీ చాలా థ్యాంక్స్. మా వీడియోలు నచ్చినట్టయితే సేమ్ అలాగే ఇది కూడా కామెంట్స్, లైకులు మీకు నచ్చితేనే కొట్టండి, లేదంటే నేను అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము అడిగితే కొట్టడంలో మీకు నచ్చితే కొడుతున్నారు కాబట్టి మీ చేతుల్లోనే పెడుతున్నాను. ఓకే, ముందుగా ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే స్టార్టింగ్లోనే మన తనుజ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, క్యూట్ కాన్వర్జేషను ఎవరు మన రీతు వీళ్ళిద్దరి మధ్య చాలా బాగుంది. ఈ మధ్యలో మళ్ళీ భరణి గారు వీళ్ళు ఎపిసోడ్లో మాత్రం తను చాలా బెటర్ అయినాడని చెప్పాలి. త్రూ అవుట్ ఎపిసోడ్ మొత్తం చిల్గా బాగా చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా చూడడానికి చాలా ముచ్చటేసింది మనకి ప్రజలకు. ఎందుకంటే మొన్న ఆరోగ్యం బాగాలేకనో లేదంటే తను ఒక లోలో ఉండేది మామూలుగానే. మీరు ఎంతమంది అది గమనించారు? ఈరోజు భరణి గారు బాగా కొద్దిగా ఏమంటారు, ఆయన ఓపెన్ అప్ అవుతూ చాలా క్లోజ్గా ఆయన డ్యాన్సులు చేయడము, ఆ కామెడీ పండించడము, నాకైతే ఎపిసోడ్ మాత్రం సూపర్గా అనిపించాడబ్బా. అంటారు బాగుందా లేదా ఈ ఏమంటారు కాంట్రవర్సీ ఇవన్నీ మనకు రివ్యూవర్ కోసం ఇచ్చే అవి కొంచెం అంతే. పండగ చేసుకోకుండా మేము ఒకటి చిన్నది ఇస్తున్నాం, దాన్ని మీరు పండగ చేసుకోండి అని ఇస్తున్నారు తప్ప కాంట్రవర్సీ ఎపిసోడ్ పరంగా నో ప్రాబ్లం, సూపర్గా నడుస్తుందని చెప్పాలి. ఇప్పుడు ఇంకా కామెడీ అయిపోయింది, అన్నీ బాగున్నాయి. బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ తనకు ఎవరు ఫస్ట్ మన తనూజ, నిఖిల్ నాయర్, అలాగే మన పవన్ది, ఈ ముగ్గురులో తప్పు ఎవరిదంటారు చెప్పండి? అసలు అక్కడ తప్పు పట్టడానికే లేదు. అదే డిమాండ్ పవన్ని టార్గెట్ చేసిందని అదే పనిగా చెప్తున్నారు, కానీ అది దాని సమస్యలు అలా అంటే నిఖిల్ కూడా అదే మాట అంటుంది కదా. తను చేయబట్టుకుంటే మ్యాన్ హ్యాండిల్ చేయొద్దు అంటుంది. అక్కడ ఎవరినో వేరే వాళ్ళని పోర్ట్రే చేయాలని తనని ఏదో పగబెట్టి చెప్తాంది. అసలు అక్కడ మ్యాటరే లేదబ్బా. కాకపోతే అది మాటల్లో పడి ఎక్కువ ప్రొలాంగ్ అవుతుంది అనమాట. ఎక్కువసేపు ఉండడం వల్ల అదేదో ఒక డిబేట్ అంశమైంది, కానీ లేకపోతే మన పవన్కి తనను అంటుంది ఇలా అంటుంది అనేది సమస్య లేదు. ఎందుకంటే పవన్ కూడా అలాంటి వాడు కాదు కదా. వాళ్ళెందుకు కళ్యాణ్ చేతులు వేస్తున్నాడు కాళ్ళు వేస్తున్నాడు అనే కామెడీ చేసే వాళ్ళని ఇడిచిపెట్టేసింది ఆమె. అండ్లే వాళ్ళు నువ్వు చేతులు వేస్తున్నావు అయినా కానీ తన లీనియన్స్ ఇచ్చింది, ఎందుకు ఇచ్చిందో ఏమో అన్నా కానీ రే నువ్వు వేయరా, నేను మాట్లాడితే ఎవడో నన్ను అనేది వాడికి అసలు ఆ ఉద్దేశమే లేదు. వాడు చిన్నపిల్లోడు అన్నది ఈరోజు ప్రత్యేకించి పవన్కి చేస్తుందని ఎలా అనుకుంటారు మీరు? అసలు నేనైతే అనుకోలేదబ్బా. మీరు ఏమన్నా తన మీద ఏదైనా గ్రడ్జు పెట్టుకొని ఏమన్నా అనేవాళ్ళు ఉంటే అనండి. పవన్ తొక్కేయాలి నెక్కేయాలి అనేది ఎవరికీ లేదు ఇక్కడ. పవన్ మంచి పిల్లాడు, ఆ అబ్బాయిని పేరు పెట్టేకే లేదు. ఎందుకంటే తనకు లవ్ ఇవన్నీ మ్యాన్ హ్యాండిల్కి అన్నిటికీ తను ఉంది కదా ఆల్రెడీ. ఎవరు రీతు ఉంది కదా. ఒకసారి మ్యాన్ హ్యాండిల్ చేసింటేనే మోకాల మీద నిలబెట్టారు. ఇప్పుడు మళ్ళీ చేస్తాడని ఎవరన్నా అనుకుంటారా? తను కూడా ఏదో సరదాగా అన్నాను రా బాబు, నువ్వు కూడా అలా సరదా తీసుకో, ఇప్పుడు నేను సీరియస్గా అంటున్నాను అంటుంది, కానీ దాని గురించి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ తప్పు లేదు రైటు లేదు. ఏమంటే వాళ్ళు ఏమవుతుంది, ఫస్ట్ నిఖిల్ అనుకోకుండా తనను ఒక్కరిని అనినట్టే అంటే మనం కూడా డిబేట్ చేయొచ్చు. ఏం మా పవన్ అంటావా నువ్వు? అబ్బాయిలు అంటే అంత చులకనగా ఉంటారా? వెనకలు ఎవరు లేరనుకున్నారా? ఆడదంటే ఆడపమ్మనుకున్నా అని అనొచ్చు. అంత సీనే లేదు. తన ఇంటెన్షన్ అది కాదు కదా. అదైతే రే పవన్ టార్గెట్ చేస్తుంది, పవన్కి టార్గెట్ చేస్తాను తనుజ. ఇక్కడ ఏమీ లేదబ్బా. దీని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి నేను అదే అనుకున్నా. అంతేగాని మీరు అనుకున్నట్టుగా తను బ్యాట్ చేస్తుంది అది ఇది ఎక్కడ బ్యాట్ అవుతుందంటే మన దివ్య బ్యాక్ నుంచి అది వేరేలా పోర్ట్రే అవుతుంది అని చెప్పినాను ముంచి దానికి అంత కలరింగ్ అద్దినారు అంతే. మన దివ్య ఏమంటుందంటే రేయ్ వాళ్ళు అనగడము వేరేలా పోర్ట్రే అవుతుందంటే అప్పుడు ఏమవుతుంది, ఓహో ఇది బ్యాడ్గా పోతుంది అనేసి అది సీరియస్ అయిపోతుంది తప్ప. లేదంటే అది సరదాగా టేకిటీగా తీసుకుంటే ఎత్తకపోయి అక్కడ కూర్చోబెడుతున్నారు కదా అందరినీ. మామూలుగా ఏదైనా గేమ్స్ వస్తే దానికన్నా మ్యాన్ హ్యాండిలింగ్ ఇది అంతే. కోడిగుడ్డు మీద ఈకలు పీకే వాళ్ళకు పీక్కొంటారా మా ఈకలన్నీ అని ఇవ్వడం బిగ్ బాస్, అంతే తప్ప దానికి ఏమీ లేదని చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ టాస్క్లు చూద్దాం. ఇంకా ఆ సీరియస్ మోడ్గా అయిపోయింది. సీరియస్ బొక్క అంతా మామూలు కామెడీనే. కాకపోతే ఇంక నెక్స్ట్ మన టాస్కులకు వచ్చేదానికి, టాస్కులకు వచ్చినప్పుడు వీళ్ళు ఏంట్రా స్వామి సీటీలు వేసి ఆడతారు. నాకు ఎన్నిసార్లు అనిపించింది అప్పుడు కూడా, అవును వీళ్ళు ఇవందరూ కొట్లాడతారు కదా, సీటీలు వేసుకోవచ్చు కదా జెన్యున్గా ఉంటుందని. అలా వేసిన దానికి ఈరోజు దొబ్బ పెట్టారు వీళ్ళు. ఎవరిని? మన సంజన అలాగే మన తనూజ. వీరికి
ముందు ఆడకి ఛాన్స్ వచ్చిందనేసి వీళ్ళు వద్దని చెప్పినారు. బాగానే ఉంది. కాకపోతే అక్కడ వచ్చేది దివ్య కదా, ఆపోజిట్ టీంలో దివ్యాన్ని సెలెక్షన్ చేసుకుంటారు వాళ్ళు. వీళ్ళు గట్టిగా కూర్చొని ఏ అమ్మాయి వచ్చిందిరా మేము పోతాము, మాకు ఈజీగా ఉంటుంది, మీరు అబ్బాయిలు వచ్చినప్పుడు మీకు ఛాన్స్ వస్తుంది, మీరు ఆడుతులేండి అని చిన్న కన్విన్స్ చేసుకోలేకపోయారు వీళ్ళిద్దరూ. ఎవరు, సంజన కానీ తనూజ కానీ. ఏమంటారు, చీటీలు వేసి వాళ్ళ చేతిలో పెట్టేసినారు. మళ్ళీ అదే కదా కూర్చొని ఇద్దరు డిస్కషన్. మళ్ళా ఎవడరా చెప్పింది నరకేయాలి నా కొడుకుని, చీటీలు ఐడియా ఇచ్చిందంటే నేను కాదు నువ్వు అని పవన్ తను సంజన గారు నువ్వేదో రాసిందని అంటే వాళ్ళు సరదాగానే తీసుకున్నారు. కాకపోతే కొంచెం కన్విన్స్ చేసింటే వాళ్ళని ఏమంటారు, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఉంటే వీళ్ళకి ఛాన్స్ ఉండేది. నిఖిల్ నాయరు పవన్ రే మీకు నెక్స్ట్ ఛాన్స్ ఉందిరా, అబ్బాయిలు వచ్చినప్పుడు పోదురు, ఉన్నది ఏమే నేను పోతాము అని ఒక్క మాట అనింటే సరిపోయేది. వీళ్ళది ఇలా ఉంది. అక్క అవతల టీంలో ఎలా ఉందంటే రాజులు కూడా నువ్వా నేనా అని ఆలోచన చేస్తున్నారు. కాకపోతే ఎప్పుడైనా పోవాల్సిందే కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ అని. నిఖిల్గా మన కళ్యాణ్ కూడా స్టాండ్ తీసుకోవాల్సింది. కళ్యాణ్ తీసుకొని పవన్తో పోటీ పడింటే చాలా అద్భుతంగా ఉండవు. పవన్తో కానీ నిఖిల్తో కానీ ఎవరికైనా అది ఎలా ఉంటుందని మనమేం ఊహించాం కదా. మన రాత ఉంటుంది పలాని టైంలో పలాంది జరగాలని, అంతే అనుకోవాలి మనం కూడా. వాళ్ళు కూడా అంతే. ఒక్కసారి ఛాన్స్ తీసుకొని ఉంటే చాలా బాగుండు. వెనక్కి నేను రాను అనుకొని అట్లే ఉంటే ఎన్నాళ్ళు ఉంటారు చెప్పండి. ముందుగా ఇప్పుడు ఫస్ట్ టాస్క్ గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ టాస్క్ సెలెక్షన్ చేసుకొని అక్కడ అవతల ఏమంటారో ప్రజల్లో నుంచి తీసుకోవడంలోనే పవన్ చాలా బాగా ప్లాన్ చేశాడు. బాగా అంటే పాపం జెన్యున్గా ప్లాన్ చేశాడు. ఎందుకంటే మనకి తీసుకోవాలంటే సుమన్ తీసుకోవచ్చు ఈజీగా గెలవాలనుకుంటే, లేదంటే ఎవరు మన ఇమ్యూన్ తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది కదా, వాళ్ళకేమో అనేది. కానీ ఇక్కడ ఇమ్యూనిటీ ఉండే వాళ్ళకి వద్దు. అలాగే మనలాగే వాళ్ళు కూడా వెయిట్ చేస్తుంటారు కదా అక్కడ ఛాన్సుల కోసము అని చెప్పడము, తను తీసుకోవడము. ఇక్కడ జెన్యున్ స్పష్టంగా కనపడుతుంది మన పవన్ని, ఎవరిని మన నిఖిల్ని, అలాగే గౌరవ్ని. లేదంటే వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ కదా మనతో పాటు ఆడి మనకన్నా బాగా ఆడతారని. వీళ్ళైతే కన్నా పవన్ తీసుకుందిరా అస్సలు తీసుకోరు. ఎందుకంటే అమ్మో పవన్ అంటారు కదా. అలాంటి పవన్ ఇక్కడ మెట్టు పర్వాలేదు ఎక్కినాడనే చెప్పాలి. వాళ్ళని సెలెక్షన్ చేసుకోవడం టైము గేమ్లో ఎవరికైనా ఇవన్నీ జరుగుతుంటాయి. కాకపోతే దాన్ని మన గౌరవ్ వచ్చేసి దాన్ని పట్టుకొని ఒక గంటన లైవ్లో చూడాలన్నా ఇంకా ఎక్కువసేపు మా కెమెరాలు చెప్తాడు, వాళ్ళకి చెప్తాడు. ప్రతిసారి అతను చూసినప్పుడల్లా ఓవర్ కాన్ఫిడెంట్. ఎప్పుడో ఫస్ట్లో ఏదో అన్నాడబ్బా మనకు భరణి, అది పెట్టేసుకున్నాడు మనోడు. అది పెట్టుకొని ఇప్పుడు కూడా చంపుతా అన్నాడు దాన్నే. చిన్న ఈజీ ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నాడు. తనకే ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. అది చిన్న గేమ్ అంట, తనకి ఈజీగా గెలిచేదంట. నీవు కూడా తగిలించినావు అంటే నేను తగిలించినప్పుడు 1-2 పోయినాయి, భరణి గారు తగిలించినప్పుడు 10 అన్నీ మొత్తం పడినాయి రే. ఇక్కడ మళ్ళీ రీతు వస్తే రీతుకు చెప్పడే స్టార్టింగ్లో మహారాణి నటన చూపిస్తాడు మనోడు. సరే గేమ్లో జరుగుతుంటాయి పోతుంటాయి, కానీ అది అక్కడికే వదిలేస్తే నెక్స్ట్ ఏం జరుగుతుందని చూడొచ్చు. లేదు దాన్ని క్యారీ ఫార్వర్డ్ అలాగే ప్రతి కెమెరాలో పోయి చెప్పడం ఏంటి, ప్రతి ఒక్కరికి అదే డిస్కషన్ ఏమి. ఇది మొత్తానికి ఇలా ఉండగా మనోడు మాత్రం బాగా ఆడి వీళ్ళిద్దరూ ఫస్ట్ టాస్క్ విన్ అవ్వడము సూపర్ అనే చెప్పాలి. తర్వాత ఇమ్ము మాత్రం వాళ్ళ అమ్మకి ఇచ్చే సలహాలు బాగుంటాయి. మమ్మీ నువ్వు అన్నీ కొట్లాడను తప్పులేదు, అందరితో గొడవ పడేది అన్నీ బాగా చేస్తాడు, కాకపోతే నువ్వు మాటలు ఒక మాట ఇడుస్తాడావు అంటే తనకు తెలియజెప్పడం అనమాట. ప్రతిసారి నువ్వు పెట్టే పాయింట్ వాళ్ళు చూడడం లేదు, నువ్వు చెప్పే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నువ్వు ఏమంటారు లూజ్ టంగ్ అంటారా ఇంకేమని అంటారు, నువ్వు పాయింట్ అంటావు. ఇప్పుడు చూడు తను ఎవరు మన రీతు గురించి కూడా నువ్వు ఆఫ్టర్ ఆల్ అనడం వల్ల అదొక్కటి పట్టుకుంది తను. అంటే అవును నేను కరెక్టే రే, అది కరెక్ట్ తప్పు అది అని అలాగా చెప్పడం కూడా బాగా తనకు గైడెన్స్ ఇస్తున్నాడు తను సపోర్ట్ లేకపోతే మన సంజన గారు కూడా ఇంత దూరం వస్తుందని మనం అనుకోము. ఎందుకంటే వాళ్ళకి బాండింగ్ అలా ఉంది. బాండింగే కాదు ఇక్కడ అభిమానులు కూడా ఇమ్ము లేని టైం కాబట్టి ఇమ్ము ఓట్లన్నీ తనకు పడడము తనకు ప్లస్ అవుతుంది. నిజానికైతే తన ఓట్లన్నీ పడలేదనే చెప్పాలి. ఎందుకు పడలేదంటే ఇతను వస్తే కదా తనకు ఒక ఓట్ బ్యాంకు రెడీ ఉండేది. అతను వచ్చింటే ఓట్ బ్యాంకు తనకు వేసేవాళ్ళు, తనకు వేస్తున్నారు అనేది. తను రావడంలే కదా, తనకు వచ్చినట్టయితే ఈరోజు మన సంజన గారికి ఎక్కడో ఉండాల్సింది మళ్ళీ ఓట్ బ్యాంకు. ఎందుకంటే వాళ్ళిద్దరికి బాండింగ్ అంత బాగుంది. ఎప్పుడు వాళ్ళ బాండింగ్ తప్ప మిగతా బాండింగ్లు అన్నీ పోయినాయి. ఇదొక్క బాండింగ్ ఒకటి ఏమంటారు
అంబుజా సిమెంట్తో ఉన్నంత స్ట్రాంగ్గా నిలబడిపోయింది. ఎందుకంటే వీళ్ళలో అంత కన్నింగ్ అనకూడదు కానీ దీన్ని అంత పొసెసివ్నెస్ కానీ నువ్వు లేకపోతే నేను లేను, నీకోసమే నేను ఆడుతున్నాను అనేది లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్తాడు, ఎప్పుడు తప్పు ఉంటే అప్పుడు ఒప్పుకుంటున్నారు ఇద్దరు. అది కదా మ్యాటరు. ఇప్పుడు గేమ్లోకి వెళ్తే అది పాపం నిజం చెప్పాలంటే బిగ్ బాస్ అమ్మాయిలకు సంబంధించిందే ఇచ్చినాడు. ఓ బరువులు ఎత్తడాలు, లాగడాలు, పరిగెత్తడాలు, అంత రిస్కులు వద్దమ్మా, మీరు నిమ్మలంగా బోల్ట్ ఇప్పేసి నేర్చుకోండి. ఈ బోల్ట్ ఇప్పేది ఎవడొచ్చినా కానీ ఇది చిన్న టెక్నిక్. అది నిఖిల్ పెట్టేసినాడు. ఇంతకుముందు కూడా చాలా దానిలో వచ్చింది. మామూలు గేములు బోల్టాలు ఎక్కువ పెట్టేసి కింద అది పెట్టి అది ఓపెన్ చేయాలంటే ఇక్కడ బోల్ట్ తీయడమే టాలెంట్. నిఖిల్ బాగా చేసినాడు, బర్రగా తిప్పేస్తాడు ఇట్లా చేయబట్టి ఇట్లా. కానీ తను ఇబ్బంది పడతాను చిన్నగా. ఆమె 1-2 తీసేదానికి మొత్తం 5 అయిపోయినాయి తనవి. ఎవరు? నిఖిల్ది. దానివల్ల ఆమె ఎంత ట్రై చేసినా ఆమెకు ఛాన్స్ లేకుండా పోయింది. ఈ నిఖిల్ కూడా మంచి ఛాన్స్ వచ్చి తను గెలవడము ఎక్సలెంట్ అని చెప్పాలి. ఈరోజు గేమ్ అంతా అన్నీ బాగానే ఉన్నాయి. ఈరోజు తనుజ దాంట్లో ఏం తప్పే లేదు. తను కావాలని అనేది కాదు. కాకపోతే మాట పెరగడం వల్ల అవుతుంది తప్ప లేదంటే తను బ్యాట్ చేద్దాం, ఆ బుద్ధి లేదు. మనం ఎంతన్నా అనుకొని మన కోడిగుడ్డు మీద ఈకలు మనం పీకకూడదు. ఎవడో పీకుతా అంటే వాడు పిక్కోరా అని విడిచిపెట్టాలి. కానీ మనం కూడా అవే పీకకూడదు. కావాలని బ్యాట్ చేస్తున్నారు, మన పవన్ తొక్కేస్తున్నారు, ఎక్కేస్తంటే మళ్ళీ బ్రహ్మాండంగా వచ్చి ఇద్దరు కూర్చొని మాట్లాడి అలా ఉండింటే ఏదైనా మిస్టేక్ చేస్తున్నాడంటే మళ్ళీ దగ్గర రానిస్తారా ఎవరన్నా? మ్యాన్ హ్యాండిలింగ్ కావచ్చు, బొచ్చు కావచ్చు, భోజనం కావచ్చు, అంటే ఇంకా ఏదన్నా కావచ్చు. అలా కాదు కదా. ఇది ఈ వారంలో నాకు తెలిసిందే ఏమంటారు ఈ విశ్లేషణ. నేనైతే నిక్కచ్చిగానే ఏడుస్తున్నాను అనిపిస్తుంది. ఏమంటారు? ఏడవడం అంటే చెప్పడమే. ముందు మీరు నిక్కచ్చిగా ఏడవండి, బయట వాళ్ళకి చెప్పొచ్చు అంటారులా, అదనమాట. నా విశ్లేషణ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసి కామెంట్ చేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. అందులోనూ నాకు ఇస్తున్న ఈ సపోర్ట్ మాత్రం మీది మాత్రం వేరే లెవెల్ అబ్బా. నేను స్టార్టింగ్ చేసి ఒక 25 రోజులు అంతే, 28 రోజులు అయిందబ్బా. 28 రోజుల్లోనే ఇంత అభిమానం చూపిస్తారని తెలిస్తే నేను ఎప్పుడో స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేసింది నాన్న. ఎలాగంటే మేము చెప్పేది నచ్చితేనే కదా మీరు ఇంతగా చూసి నాకు డ్యూరేషన్ కూడా మొత్తం వీడియోలు చూస్తున్నారు. అది నాకు ప్లస్ అవుతుంది తెలుసా. మీరు మొత్తం నేను పెట్టే వీడియోలో కొంతమంది ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలు కొన్ని పోయినాయి, దెబ్బపెట్టింది, స్టార్టింగ్ కొట్టి తీసేసినారు. ఎందుకంటే మనం మనకే రాదు అప్పుడు. ఇప్పుడు మాత్రం మీరు ఇచ్చిన ఏమంటారు మీ సపోర్ట్కి పాదాభివందనం. ఓకే, ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ జై హింద్.